హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ములక్కాయ మటన్ కర్రీ. కావలసిన పదార్థాలు: 1 కేజీ మటన్, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, 2 ములక్కాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, రుచికి సరిపడినంత, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకుని అందులో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మటన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసి మటన్లో నీరు బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్లో నీరు మొత్తం బయటకు వచ్చిన తర్వాత కారం వేసి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మటన్ ఫ్రై అయ్యి నూనె పైకి తేలిన తర్వాత మటన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. మటన్ ఉడికిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసి మరో 10 నిమిషాల పాటు మటన్ని ఉడికించుకోవాలి. ములక్కాయ ముక్కలు ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ ములక్కాయ మటన్ రెడీ.